హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో లోకల్ యూజర్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ను ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాప్టాప్ ని ఆన్ చేసిన 4-5 సెకండ్స్ కి లాక్ స్క్రీన్ వాల్ పేపర్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఒక యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ను ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ముందుగా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ మెన్యూ పై క్లిక్ చేయండి. సెర్చ్ లో కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి. కంట్రోల్ ప్యానల్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ అకౌంట్స్ పై క్లిక్ చేయండి. మళ్ళీ యూజర్ అకౌంట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్ ట్యుటోరియల్స్ అని యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నేమ్ ను చేంజ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ లో చేంజ్ యువర్ అకౌంట్ నేమ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. న్యూ అకౌంట్ నేమ్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ని ఇందులో ఇవ్వండి. నేనైతే ల్యాప్టాప్ బేసిక్స్ అని నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత చేంజ్ నేమ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టెక్ ట్యుటోరియల్స్ అని ఉన్న యూజర్ నేమ్ ల్యాప్టాప్ బేసిక్స్ అని చేంజ్ అయింది. ఈ విధంగా యూజర్ అకౌంట్ యొక్క నేమ్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ను రీస్టార్ట్ చేయండి. ల్యాప్టాప్ బేసిక్స్ అని మనం ఇచ్చిన న్యూ యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా లోకల్ యూజర్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ల్యాప్టాప్ కి కంప్యూటర్ కి సంబంధించిన బేసిక్ ట్యుటోరియల్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లోను మరియు ఎండ్ స్క్రీన్స్ లోను మరియు కార్డ్స్ లోను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.